హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ మీరు చూసుంటారు. ఒకవేళ మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయినట్లయితే బ్యాటింగ్ కన్నుల పండుగ అని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయితే దిమ్మ తిరిగిపోయే బ్యాటింగ్ అయితే చేశారు. మనం చెప్పుకున్నట్లు ఎప్పుడైతే ఓపెనర్స్ రాణిస్తారో అప్పుడు ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. ఒక 4 మ్యాచ్లు అయితే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఈ మ్యాచ్లో మాత్రం దిమ్మ తిరిగే బ్యాటింగ్ మామూలు బ్యాటింగ్ అయితే కాదు. చూసే ముందైతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ గెలవడాన్ని ఎంజాయ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ చూద్దాం ఎంతమంది నిన్న హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది. అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో నిన్న మీకు ఎవరి ఆట బాగా అనిపించింది అనేది. అంటే అందరు బాగానే ఆడారు, కానీ మీకు స్పెషల్గా ఏది మీరు ఎంజాయ్ చేశారు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో మొత్తానికైతే సన్ రైజ్ హైదరాబాద్ ఒక భారీ టార్గెట్ని 245 రన్స్ పంజాబ్ కింగ్స్ కొట్టగానే ఇంత టార్గెట్ కొట్టారనిపించింది. కానీ అంత బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ మీద నిన్న చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డే మ్యాచ్ చూస్తున్నప్పుడు బౌలింగ్ చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. ఒక మహమ్మద్ షమి తప్పించి మిగతా బౌలర్స్ అందరూ, ఇందులో ముఖ్యంగా ఒక బౌలర్ అయితే నాకు చాలా బాగా నచ్చాడు. అదేంటో చూసే ముందు ఫస్ట్ అయితే మనం ఈ స్కోర్ చూద్దాం. ప్రభు సిమ్రాన్ సింగ్ 42 కొట్టాడు, ప్రియాంష్ 36. సో వాళ్ళందరూ కూడా ఒక దిమ్మ తిరిగే బ్యాటింగ్ చేశారు. సో మెయిన్గా ప్రియాంష్ అయితే 2 4లు 4 6లు 13 బాళ్ళల్లో 36. అండ్ అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ 36 బాల్స్లో 82, 6 4 6 6. అండ్ ఇంతలా కొడుతున్నారు ఏంటి అని అనిపించింది. కానీ బౌలర్స్ మాత్రం చాలా కంట్రోల్ చేశారు. స్టార్టింగ్లో అయితే ఎంత బ్యాటింగ్ చేశారో వాళ్ళు, ఎన్ని రన్స్కి వెళ్ళాయో, కానీ బౌలర్స్ మాత్రం మ్యాచ్ని అంతా ఎస్ఆర్హెచ్ వైపు చివర్లో లాగారు ఒక 2-3 ఓవర్లు ఉండగా. ఇందులో మాత్రం ఇషాన్ మలింగ ఫెంటాస్టిక్ అనిపించాడు నాకు ఇవాళ. ఆ యార్కర్, స్పాట్ అండ్ యార్కర్ అండ్ స్లో బాల్. అదేవిధంగా హర్షల్ పటేల్ కూడా 4 ఓవర్లో 42 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసి తను మళ్ళీ బ్యాక్ వచ్చానని నిరూపించాడు. అండ్ ఇషాన్ మలింగ 4 ఓవర్లలో 45 రన్స్ కనిపిస్తున్నాయి, కానీ ఈ వికెట్ మీద 10తో ఇచ్చారంటే చాలా తక్కువే. అది 2 వికెట్లు తీశాడు ఇషాన్ మలింగ. ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇవాళ మహమ్మద్ షమిలా ఇంకొక బౌలర్ రన్స్ ఇచ్చి ఉంటే ఇవాళ ఓడిపోయేది. మహమ్మద్ షమి 4 ఓవర్లో 75 రన్స్. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ రన్స్ అంటే ఇవి. సో మహమ్మద్ షమి అయితే చివరి 4 బాళ్ళు కూడా మార్కస్ స్టోయినిస్ 6 కొట్టాడు. అక్కడ రన్ రేట్ మాత్రం విపరీతంగా పంజాబ్ కింగ్స్ పెరిగిపోయింది. సో అప్పుడు అనిపించింది వీళ్ళు ఇంత టార్గెట్ కొట్టారు, ఇది ఒకవేళ చేస్తే ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ చేజింగ్. సో ఆ చేజింగ్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ చాలా దిమ్మ తిరిగే రేంజ్లో స్టార్ట్ చేసింది. చాలా కాలంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటే మనం ఏమో అనుకుంటాం, ఆ బ్యాటింగ్ని మళ్ళీ వీళ్ళైతే చూపించారు. ట్రావిస్ హెడ్ 66 రన్స్ 37 బాల్స్లో 9 4లు 3 6లు. అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. 141 కొట్టాడు, 55 బాల్స్లో 10 6లు 14 4లు 256 స్ట్రైక్ రేట్ తను కొట్టాడంటే ఇతడు ఏ రేంజ్లో రెచ్చిపోయాడో మీరు అర్థమైతే చేసుకోవచ్చు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ వచ్చాడు, ఎందుకంటే లెఫ్ట్ కాంబినేషన్ కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలని చెప్పి క్లాసెన్ అయితే రావడం జరిగింది. 21 కొట్టాడు, 14 బాల్స్లో తన క్లాస్ నిరూపించాడు. ఇతడు స్టాండ్ ఇచ్చాడు అభిషేక్ శర్మకి. సో ఓవరాల్గా 2 4s 1 6తో ఇతడు చివరి వరకు నాట్అవుట్ ఉన్నాడు. అండ్ ఇషాన్ కిషన్కి పెద్ద పని లేకుండా పోయింది. 9 రన్స్ 6 బాల్స్లో ఒక 4 అయితే కొట్టాడు. సో ఓవరాల్గా ఒక దిమ్మ తిరిగే పర్ఫార్మెన్స్తో సన్ రైజ్ హైదరాబాద్ అయితే గెలవడం జరిగింది. 18.3 ఓవర్స్లోనే, అంటే ఇంకొక 1.3 ఓవర్ మిగిలే ఉంది. ఈ రేంజ్లో చితకబాదారు. వాళ్ళ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 37 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే తన సెంచరీ పూర్తి కాగానే అభిషేక్ శర్మ ఫ్యాన్స్ అందరి కోసం ఒక లెటర్ అయితే తీసి చూపించాడు. తన సెలబ్రేషన్ ఒక డిఫరెంట్ వేలో చేసుకున్నాడు. ఏంటంటే చాలా కాలంగా ఫ్యాన్స్ని అయితే డిసప్పాయింట్ చేస్తున్నాం అనే బాధ వాళ్ళలో కూడా ఉంది. సో ఆ బాధను రూపుమాపాలంటే అతను దానికోసం ఒక మెసేజ్ అయితే ఫ్యాన్స్కి ఇచ్చాడు, ఒక లెటర్ చూపించాడు. దిస్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ, దిస్ ఈజ్ ఫర్ యూ, అంటే మీకోసమే ఈ సెంచరీ అని చెప్పి ఫ్యాన్స్కి అయితే అంకితం ఇచ్చాడు. సో వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టు ఎస్ఆర్హెచ్ బలమే బ్యాటింగ్. సో ఆ బ్యాటింగ్లో అయితే ఇవాళ రాణించారు కాబట్టి గెలవడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్గా బౌలింగ్లో కూడా మనం చూసుకున్నట్లయితే మహమ్మద్ షమి ఒక్కడే కాస్త ధారాళంగా రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మహమ్మద్ షమి ఒక్కడు తప్పించి మిగతా బౌలర్స్ అంతా కూడా, ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో 40 రన్స్ ఇచ్చాడు. సో చాలా ఫెంటాస్టిక్ బౌలింగ్. 10 రన్ రేట్తో రన్స్ ఇచ్చాడంటే ఈ పిచ్ మీద చాలా తక్కువ. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు ఒకటే మ్యాచ్లో. సో ఇతడు రెగ్యులర్గా పర్పుల్ క్యాప్ అయితే తీస్తూ ఉంటాడు. సో ఇవాళ ఒకటే మ్యాచ్లో 4 వికెట్లు తీశాడంటే ఇంకా ఫ్యూచర్ మ్యాచెస్ చాలా మ్యాచెస్ ఉన్నాయి, ఇంకా 8 మ్యాచెస్ ఉన్నాయి. సో ఒక్కసారి వీళ్ళంతా కూడా ఇంత దిమ్మ తిరిగే ఫామ్లోకి వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ 3 హోమ్ గ్రౌండ్లో ఉన్నాయి.
అండ్ 5 అవే ఉన్నాయి. సో ఈ అన్ని మ్యాచ్ల్లో కలిపి ఇంకొక 8 మ్యాచ్ల్లో ఒక 6 మ్యాచెస్ గెలిచినట్లయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం మెయిన్గా గమనించింది ఏంటంటే సన్ రైజ్ హైదరాబాద్ ఒకవేళ ప్లే ఆఫ్ వెళ్ళాలంటే బ్యాటింగ్ మాత్రం చెలరేగాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు జిషాన్ అన్సారీ 4 ఓవర్లలో 41 రన్స్ ఇచ్చాడు. సో 10 రన్ రేట్తోని. ఒక మహమ్మద్ షమి మాత్రమే 4 ఓవర్లలో 75 రన్స్ 20 రన్ రేట్తోనే తెచ్చుకుంటూ వెళ్ళాడు. సో చాలా విపరీతమైన బాదారు మహమ్మద్ షమిని. చివర్లో అయితే మార్కస్ స్టోయినిస్ లాస్ట్ ఓవర్లలో వరుసగా 4 సిక్స్లు అయితే కొట్టాడు. సో దీంతో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేదా, ఎందుకంటే ఆల్మోస్ట్ 250 ఇంతవరకు ఒకసారి మాత్రమే చేసుకోవడం జరిగింది ఐపీఎల్ హిస్టరీలో. సో ఇంతటి టార్గెట్ని వీళ్ళు చేస్తారా లేదా అని డౌట్ కూడా వచ్చింది ఒక సందర్భంలో. సో మొత్తానికైతే ఇవాళ టీమ్ సెలెక్షన్లోనే సిమర్జిత్ సింగ్ని అయితే తీసేశారు. ఇతని ప్లేస్లో అభినవ్ మనోహర్ వచ్చాడు. అండ్ అదేవిధంగా కమిందు మెండిస్ శ్రీలంకకు సంబంధించినటువంటి స్పిన్నర్ని తీసేశారు. ఇతని ప్లేస్లో శ్రీలంకకి సంబంధించినటువంటి ఇషాన్ మలింగ. సో నిన్న మనం మన వీడియోలో చెప్పుకున్నాం, ఒకవేళ కమిందు మెండిస్ని తీసుకుంటే ఇషాన్ మలింగకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అని చెప్పి. సో అదేవిధంగా ఇషాన్ మలింగని తీసుకున్నారు. ఇతడి బౌలింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక యార్కర్ ఎలా వేశాడంటే ఒక మిసైల్ వెళ్ళినట్టు యార్కర్ అయితే బ్లాక్ హోల్లో పడుతుంది. సో 1-2 మీరు గమనించి ఉంటారు. అండ్ స్లో బాల్ కూడా చాలా ఫెంటాస్టిక్ స్లో బాల్. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఇండియాలో అంటే ఐపీఎల్లో. అండ్ అదేవిధంగా అతడు వేసినటువంటి 4 ఓవర్లలో 45 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఒకవైపు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ అయిన మహమ్మద్ షమి 75 ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇషాన్ మలింగ ఫెంటాస్టిక్ బౌలింగ్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ రాహుల్ చహార్ని అండ్ జిషాన్ అన్సారీని ఇద్దరిని తీసుకున్నట్లయితే ఫ్యూచర్ మ్యాచెస్లో చాలా బాగుంటుంది సన్ రైజ్ హైదరాబాద్కి. ఎందుకంటే జిషాన్ అన్సారీ 4 ఓవర్లలో 41 రన్సే ఇచ్చాడు. రాహుల్ చహార్ కూడా అదే రేంజ్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఒక బౌలర్, ఫాస్ట్ బౌలర్ ఈవెన్ మహమ్మద్ షమి అయినా కూడా, ఎందుకంటే చాలా ధారాళంగా రన్స్ ఇస్తున్నాడు, ఫామ్లో అయితే కనిపించట్లేదు మహమ్మద్ షమి. సో ఓవరాల్గా చూసినట్లయితే వాళ్ళ స్కోర్ 245 ఫర్ 6. సో దీన్ని చేయాలంటే ఏ రేంజ్లో వాళ్ళ బౌలర్స్ హర్ష్దీప్ సింగ్ అండ్ మార్కో యాన్సన్ అండ్ యష్ ఠాకూర్, ఫెర్గుసన్. ఇక్కడ ఇంకో విషయం, ఫెర్గుసన్ కూడా రిటైర్డ్ హట్ అయ్యాడు. అది కూడా కాస్త ఎఫెక్ట్ చూపించే ఉంటుంది. స్టార్టింగ్లో అభిషేక్ శర్మకి అయితే కొద్ది లైఫ్స్ వచ్చాయి, ఒకసారి క్యాచ్ అవుట్ అయ్యాడు. కానీ అక్కడ మనకు అదొక నో బాల్. సో ఒకవేళ అతను కనుక అది నో బాల్ కాకపోయినట్లయితే ఇంత మంచి గ్రాండ్ విక్టరీ అయితే కొంచెం డౌటే అనిపించేది. ఇంకా మిగతా బ్యాట్స్మెన్ కొట్టేవారేమో. కానీ మొత్తానికైతే ఆ ఒక్క నో బాల్తోని అవుట్ కావాల్సినటువంటి అభిషేక్ శర్మ 141 రన్స్ కొట్టాడు. జస్ట్ 55 బాల్స్లో 14 ఫోర్స్ అండ్ 10 సిక్సెస్. అండ్ అదేవిధంగా ట్రావిస్ హెడ్ వాళ్ళ ఒక వ్యూహం ప్రకారం అభిషేక్ శర్మకు ఎక్కువసేపు బ్యాటింగ్ ఇస్తూ తానైతే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా 37 బాల్స్లో 66 కొట్టాడు. వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ 180 రన్స్ వరకు ఉన్నాడు. అండ్ విజయాన్ని అయితే ఆల్మోస్ట్ ఇద్దరు మాత్రమే కన్ఫర్మ్ చేశారు. ట్రావిస్ హెడ్ కూడా 9 ఫోర్లు 3 సిక్స్లు 176 స్ట్రైక్ రేట్. సో ఇద్దరు కలిసి ఓపెనర్స్ వల్లనే మ్యాచ్ గెలిచిందని చెప్పొచ్చు. మెయిన్గా ఇందులో అభిషేక్ శర్మ కాంట్రిబ్యూషన్, ఆ ఒక నో బాల్ అండ్ కొన్ని క్యాచెస్ కొద్దిగా మధ్యలో పడడం, అండ్ ఈ విధంగా కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది అభిషేక్ శర్మకి. కానీ పూర్తిగా వాడుకున్నాడు. అండ్ ఫ్యాన్స్కి కూడా ఒక డిఫరెంట్ మెసేజ్ అయితే ఇచ్చాడు, దిస్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పి. సో ఇక నుంచి సన్ రైజ్ హైదరాబాద్ ఇదే బ్యాటింగ్తోని చెలరేగి ప్రతి మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మన ఓన్ గ్రౌండ్లో అయితే 3 ఉన్నాయి. సో ఈ 3 కూడా మంచి బ్యాటింగ్ వికెటే ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం.